వెల్కమ్ బ్యాక్ టు గేర్ హెడ్ ఛానల్. ఈరోజు కొత్త కార్ ఏం తీసుకురాలేదు. కాకపోతే ఈరోజు చూపించే కార్ దేని గురించి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంతోమంది బైక్స్ మీద తిరుగుతూ ఉంటున్నారు, వానలు పడుతున్నాయి, రోడ్లు ఉండవు, కింద పడిపోతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎంతోమంది పైకి వెళ్ళిపోతున్నారు. దాని బదులు నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, సెకండ్ హ్యాండ్ కార్ మీద ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే ఏదో ఒక కార్ కొనేసుకోండి అని. అలా ప్రస్తుతం ఒకవేళ మనం 4 lakhs బడ్జెట్ పెట్టుకొని 3 lakhs వరకు కానీ 4 lakhs వరకు కానీ జీరో హెడేక్ తోటి, లో సర్వీస్ కాస్ట్ తోటి, వెరీ లెస్ రిపేర్ కాస్ట్ తోటి ఏమైనా కార్లు ఉన్నాయంటే మారుతి సుజుకి బ్రాండ్లో చాలా కార్స్ అయితే మనకు లాంచ్ చేయడం అయితే జరిగింది. ఆ లాంచ్ చేసిన కార్లో ప్రస్తుతం అయితే మనకి ఇక్కడ ఏదైతే కనబడుతుందో ఇది Gen 2 కార్ అనమాట. Gen 1 అనేది ఇంకా మరీ ఓల్డ్ అయిపోతుందని నేను Gen 2 అయితే చూస్ చేసుకుని ఇక్కడ తీసుకొచ్చాను. అవును తెలుసు, కార్ కలర్ అస్సలు బాగాలేదు. యాక్చువల్గా ఓనర్ కూడా ఈ కలర్ నచ్చలేదు. అదొక షాక్ అన్నమాట ఆయనకు కూడా. ఏదైతే కలర్ వచ్చిందో ఆయన బ్లాక్ అనుకొని గేట్ దగ్గర వెయిట్ చేస్తుంటే ఈ కలర్ వచ్చింది. అది కాదనుకున్నాడు కానీ లాస్ట్ వాళ్ళ డాడీ దిగి కంగ్రాచులేషన్స్ చెప్పడం జరిగింది. అట్లా ఆ కార్ని వాడు అలాగే కలర్ అంతా గలీజ్గా ఉన్నా కూడా దాన్ని అలాగే మెయింటైన్ చేసుకుంటూ వచ్చిండు. కాసేపు ఇక్కడ వీడియోలో ఎట్లా కవర్ చేద్దామంటే, ఫస్ట్ ఈ యొక్క కారు మెయింటెనెన్స్ కానీ, సర్వీస్ కాస్ట్ కానీ, రిపేర్స్ కాస్ట్ కానీ ఇవన్నీ కవర్ చేసేసి, దాని తర్వాత దీని మీద యాక్చువల్గా మంచి ఆర్ట్ వర్క్ అలాంటివి కూడా వీళ్ళు తీసుకురావడం జరిగింది. హైదరాబాద్ ఆర్ట్ అంతా ఉంటుంది దీని మీద. సో దాన్ని కూడా కవర్ చేద్దాం. ఆర్ట్ అంటే మీరు నెమలి లేకపోతే తాజ్మహల్ అనుకుంటారేమో, కాదు. ఇవన్నీ కార్ టు కార్, కార్ టు వాల్, కార్ టు రోడ్ అలాంటి ఆర్ట్స్ అన్నీ ఉంటాయి. అది తర్వాత కవర్ చేద్దాం. ఫస్ట్ అయితే ఓనర్ని పిలిపించేద్దాం. ఆ కలర్ ఎందుకు చూస్ చేసుకోవాల్సి వచ్చిందో కూడా అడుగుదాం ఫస్ట్. దాని తర్వాత ఓనర్షిప్ రివ్యూకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏదైతే నీకు సెకండ్ జనరేషన్ కార్ కనబడుతుందో దీని ముందు డీజిల్ ఉంది, దీంతో డీజిల్ ఉంది. 2018 తర్వాత 2020లో అయితే డీజిల్ కంప్లీట్గా బంద్ చేశారు. అంటే ఈ రోజు ఏదైతే నీ కార్ అమ్ముతున్నారో దాంట్లో అసలు డీజిల్ లేదు. అండ్ ఈ యొక్క వెహికల్ ఏదైతే మైలేజ్ ఉందో ఆ నెంబర్స్ ఏవైతే ఉంటాయో సిటీ కానీ లేకపోతే హైవే కానీ అసలు అవుట్ స్టాండింగ్ అని చెప్పుకోవచ్చు. సేఫ్టీ వైజ్ చూస్తేనైతే మనకి ఎయిర్ బ్యాగ్స్ ఉండవు అండ్ ఆబ్వియస్లీ 0 స్టార్ అని చెప్పుకోవచ్చు. కానీ మెయిన్గా ఏంటంటే ఎవ్రీడే ఆఫీస్ యూసేజ్కి అండ్ ఊర్లకి అప్ అండ్ డౌన్ మన ఓఆర్ఆర్లకి లేకపోతే వరంగల్ సిద్దిపేటలు వెళ్తూ ఉంటాం కదా, అండ్ చాలా దూరాలు కూడా వెళ్ళింది కారు. కాకపోతే సేఫ్ స్పీడ్లో వెళ్తేనైతే ఎటువంటి డ్యామేజ్ లేదు. సరే లేట్ చేయకుండా అయితే ఫస్ట్ ఓనర్ని పిలిపించి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ముందు స్క్రీన్ మీద పెట్టేద్దాం. ఇక్కడ కనబడుతున్న అబ్బాయి పేరు బాకులపల్లి చంద్రమౌళి, నాకు 9th క్లాస్ ఫ్రెండ్. అరే నీ కార్ బాగాలేరా, వేరే కార్ తీసుకురారని, లేదు నాకు ఇదే కార్ రివ్యూ చేయన్నాడు. కాకపోతే మెయింటెనెన్స్ చాలా బాగా చేసిండు. ఓన్లీ ఇంటీరియర్ వైజ్ అండ్ బోనెట్ అండర్ మాత్రమే. ఎక్స్టీరియర్ 0 ఫక్స్ ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే నాకు ఈ కలర్ నచ్చదు, నేను దాన్ని ఏపీ అంటూ ఉంటాడు. సరే కూల్. ఎప్పుడు తీసుకున్నారా కార్? ఇది 2013లో కార్ వీడు పర్చేస్ చేసిండు. ఫస్ట్ వీడు కార్ ఎలా చూసిండో కూడా కనుక్కుందాం. బేసిక్గా నువ్వు నాకు చెప్పింది ఆ టైంలో బ్లాక్ కలర్ అని చెప్పినావు కదా. సో దీనికి ముందు మారుతి 800 ఉండేది మాకు ఏసీడీఓ. సో దాని ప్యాసింజర్ వెహికల్ తక్కువ, క్యారియర్ గూడ్స్ వెహికల్, సిమెంట్ బస్తాలు, వాటర్ ప్రూఫింగ్ బస్తాలు అవన్నీ వేసి నడిపేవాళ్ళు. అంత ఫీల్ వచ్చేది కాదు ప్యాసింజర్. అప్పుడు 10th క్లాస్ ఇంటర్ ఆ టైం. సో బీటెక్ జాయిన్ అవుతున్నాను. అప్పుడు సరే ఎందుకన్నా మంచిది అని చెప్పి మా మారుతి 800ని సర్వీసింగ్ కి తీసుకెళ్ళాం. సరే ఎక్స్చేంజ్ మేలో అని చెప్పి ఇంత పెద్ద పెట్టాడు. సరే ఏదో చిన్న ఆశ, ఈ గూడ్స్ క్యారియర్ కి కూడా కొంచెం డబ్బులు వస్తాయి, ఒక 60,000 70,000 వస్తాయేమో కనుక్కుందాం అని చెప్పి చిన్న రాయేద్దాం అని చెప్పి వెళ్ళాం. నేను మన వాడు కూర్చోబెట్టి ఫామ్ ఫిల్ చేసి అంతా చేసి ఏదో క్యాలిక్యులేషన్ వేసి, సార్ మీకు ఒక 1,30,000 బుర్ర ఫ్యూజ్ అవుట్ అయిపోయింది నాకు మా నాన్నకి. అమ్మ ఇంత మారుతి 800కి ఇంత కుక్కలా వాడాము, అయినా మంచి మనీ వస్తుంది. సరే చూద్దాము నెక్స్ట్ ఏ కార్ ఉంది అప్పటికి అవైలబుల్ అంటే స్విఫ్ట్ అప్పటికే 2012లో లాంచ్ అయింది ఇది. సరే చూద్దాం అని చెప్పి మంచిగా సెలెక్ట్ చేసాము. ఇంటికి వెళ్ళి మారుతి 800 పేపర్స్ పట్టుకొచ్చాము, అంతా చూసాము. నాకు బ్లాక్ కలర్ చూస్తే పిచ్చిన, చాలా బాగుంటుంది బ్లాక్ దీంట్లో. సో సరే అని చెప్పి బ్లాక్ రాసి వచ్చాము. వైట్ వద్దు అనుకున్నాను, ఎందుకంటే అప్పటికే క్యాబ్స్ ఉన్నాయి. క్యాబ్ ఫీలింగ్ వద్దు, బ్లాక్ ఉండాలి, మనకేంటి రిచ్ కనిపించాలి, బ్లాక్ కలర్. రెడ్ ఇంటీరియర్స్ వేసుకున్నాం. ఫుల్ యంగ్ బ్లడ్ కదా అప్పుడు, ఫుల్ జోష్ లో ఉండి అన్ని చేద్దామని చెప్పి బ్లాక్ రాసి వచ్చాను. ఇంటికి వచ్చాను. నైట్ అంతా డ్రీమ్స్, కార్ వస్తుంది, మంచి స్టీరింగ్ ఉంటది, మంచిగా థ్రాటిల్ నొక్కి ఫుల్ రేస్ చేయొచ్చు. మరి డబల్ కలర్ ఎప్పుడు వచ్చింది దగ్గరికి చెప్తా. సో ఈ మధ్యలో ఏమైందంటే, ఇంట్లో ఉంటాయి కదా సెంటిమెంట్స్, బ్లాక్ కలర్ రీసేల్ వాల్యూ ఉండదు, బ్లాక్ కలర్ సెంటిమెంట్. సైలెంట్ గా ఎప్పుడు వెళ్ళిందో మా అమ్మ వెళ్ళింది మా నాన్నతో పాటు. సైలెంట్ గా చేంజ్ చేసుకొని వచ్చారు. నీకు తెలీదు, నాకు అంటే ఫెయిర్ నాలెడ్జ్ అంతే. అంటే ఏదో జరిగింది, ఏదో చేసి వచ్చారు అని చెప్పి తెలిసింది. సరే అని చెప్పి సరే కారు డెలివరీ తీసుకుంటున్నాం అన్నారు. నేను మంచిగా బాల్కనీలో ఇట్లా కుర్చీ వేసుకొని వెయిట్ చేస్తున్నా. కార్ వస్తుంది అని. ఒక వ్యాగనార్ కారు వెనుకొస్తుంది. సరే వ్యాగనార్ మంది కాదు కదా అని చెప్పి వెయిట్ చేస్తా. అక్కడ దూరం గల్లీ చివరి నుంచి ఒక కార్ వస్తుంది, ఇట్లా ఒక స్విఫ్ట్ కార్, ఒక డిఫరెంట్ కలర్ లో, గ్రే అని తెలుసు అంతే. కాకపోతే నేను చాలా బాగుంటది.
ఆ గ్రే ఏమో అనుకొని నేను బ్రెయిన్ ఫిక్స్ చేసుకున్నా. అలా వచ్చి మా ఇంటి ముందు ఆగింది. సరే నా బ్రెయిన్ ఉంది, సరే మనం బ్లాక్ చెప్పాము, బ్లాక్ కాకపోయినా ఇంకొంచెం బెటర్ కలర్ తెచ్చుకోండి, ఇది ఎందుకు మన ఇంటి ముందు ఆగింది, సరే రూట్ తెలియకుండా ఆగారు. అలా డోర్ తీసుకొని ఇలా దిగా, నాకు ఫ్యూజ్ అవుట్ అయిపోయింది. ఇదేంద్రా బాబు ఈ కలర్ పట్టుకొచ్చి, అప్పుడే మనసు ఇరిగిపోయింది. ఈ చాలా రోజులు కారు జస్ట్ లోపల కూర్చొని కార్ ఫీల్ తీసుకోవడమే, బయటికి తీసుకోపోవడము. యాక్చువల్లీ ఈ కార్ ఏదైతే డిజైన్ ఉంటుందో ఇదంతా ఫస్ట్ జెన్ కి సెకండ్ జెన్ కి చాలా తేడా తీసుకొచ్చారు. అండ్ ఇది చాలా బాగుంటుంది కూడా, మంచి కలర్ లో మెయింటైన్ చేసుకొని సీట్ కవర్స్ మార్చుకొని ఇంకొంతమంది మాడిఫై కూడా చేసుకున్నారు చాలా మంది. వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ కార్ అయితే కనబడుతూ ఉంటుంది ఆన్ రోడ్. కాకపోతే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇతను ఇప్పుడు నేను మా ఉన్న ఏం అడుగుతా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది లిస్టింగ్ అయింది అనుకోండి, స్పిన్నీ ఓపెన్ చేసినా, మీరు కార్ట్రేడ్ ఓపెన్ చేసినా, ఏది ఓపెన్ చేసినా, ఇది నాకు తెలిసి 2012 నుంచి 2018 వరకు కార్ అవైలబుల్ ఉంది. ఏది జెన్ 2 డీజిల్ అండ్ పెట్రోల్లో సేల్ అయింది. 3 వేరియంట్స్ ఉంటాయి, ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ అండ్ జెడ్ఎక్స్ఐ. ఒకవేళ డీజిల్ అయితే డి వస్తుంది మధ్యలో. సో ఈ యొక్క వెహికల్ ప్రస్తుతం నేను ఇందాక కూడా వచ్చే ముందు కూడా చెక్ చేసుకుంటే నీకు మ్యాక్స్ టాప్ ఆఫ్ ద కాస్ట్ వచ్చేసి 3.5 lakhs ఉందన్నమాట. అది కూడా హెవీలీ డ్రివెన్ వెహికల్స్. సో ఒకవేళ నువ్వు కొనేయాలనుకున్నావు, కొనేసుకున్నావు, ఫైనాన్స్ అంతా కుదిరింది, కాకపోతే మరి సర్వీస్ దగ్గర అసలు ఎట్లా ఉంటుంది మారుతుంది అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. దీని రెగ్యులర్ సర్వీస్ ఎంత అవుతుంది నీకు నార్మల్గా? సో బేసిక్గా షోరూంలో ఇస్తే 7,000 to 8,000 అవుతుంది. 7,000-8,000 అవుతుందా? అవుతుంది. ఏది రెగ్యులర్ ఆయిల్ చేంజ్, ఫిల్టర్స్ మార్చి అంతే, బేర్ మినిమం. అంటే స్టార్టింగ్ లో ఉన్నప్పుడు హార్డ్లీ 5,000 to 6,000 అయ్యేది. ఇప్పుడు ఈ వెహికల్ ఆల్మోస్ట్ 1 lakh క్రాస్ అయింది. సో ఇప్పటి నుంచి కొంచెం చిన్న ఇష్యూస్ స్టార్ట్ అవుతున్నాయి, చిన్న పార్ట్స్ పోవడం జరుగుతుంది. బేసిక్ వేరియంటర్, నాట్ మేజర్ ఇష్యూ. తిరిగి తాక ఆ మాత్రం వస్తుంది. సో దానివల్ల కొంచెం సర్వీస్ కాస్ట్ ఇంక్రీజ్ అయింది. లేకపోతే హార్డ్లీ ఒక 5,000 6,000 అంతకు మించి ఎక్కువ రాదు. ఇన్ బిట్వీన్ మా ఫాదర్ ఏం చేశారు అంటే, షోరూమ్ లో ఇవ్వడం ఎందుకు, జస్ట్ ఆయిల్ చేంజ్ చేస్తే చాలు కదా అన్నట్టు ఆయిల్ బయట కొనేవాళ్ళు. మెకానిక్ ఓన్లీ మన ఆయిల్ ట్యాంక్ చాలా తక్కువ అయిపోతుంది. మనకి 3,000 మనకి ఇది దొరుకుతుంది, ఇంక్లూడింగ్ ఆయిల్స్ కదా. ఇంక్లూడింగ్ ఆయిల్స్ అన్ని కలిపి మనకి 3,500 అట్లా అవుతుంది. వాడు వేసినందుకు 500 తీసుకుంటాడు. సో ఎవరైనా ఇట్లా షోరూమ్ వరకు నేను వెళ్ళలేను, బేసిక్ మెయింటైన్, కాకపోతే కొంచెం కార్ నాలెడ్జ్ ఉండాలి ఇవి బయట చేయించుకునేటప్పుడు. ఎందుకంటే మెకానిక్స్ కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది దొంగలు ఉంటారు. సో మనకి నాలెడ్జ్ ఉంటే వాడు చేసేది కరెక్టా కాదా అని చెప్పి మనం చేయించుకోవచ్చు, చీప్ లో చేయించుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫోక్స్ వ్యాగన్ కానీ, లేకపోతే మనకి హై ఎండ్ కార్స్ ఏంటంటే 1 lakh తిరిగే టైం వరకు కొన్ని బై డిఫాల్ట్ అవి ఎర్రర్ వచ్చి రిపేర్ చేసి రీప్లేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఈ వెహికల్ ఆల్రెడీ 1,00,000 తిరిగింది అండ్ వెరీ ఎకో ఫ్రెండ్లీ, పాకెట్ ఫ్రెండ్లీ అని పిలుస్తూ ఉంటారు. సో ఇప్పుడు నేనేం అడుగుతున్నా అంటే, ఇప్పుడు ఈ వెహికల్లో నార్మల్గా ఏమైనా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్, ఫెయిల్యూర్స్ కానీ బ్రేక్ డౌన్స్ కానీ ఏమైనా అయినాయా? ఇంజన్ పరంగా, టెక్నాలజీ పరంగా ఏం బ్రేక్ డౌన్స్ అవ్వలేదు. కాకపోతే మనం నడిపే స్టైల్ బట్టి అయినాయి. సో మనం కొంచెం అగ్రెసివ్ నడుపుతాం కాబట్టి గుంతలైనా అవైనా చూసి వెళ్ళడం అట్లాంటివి లేదు. థ్రాటిల్ నొక్కేమంటే థ్రాటిల్ నొక్కే పట్టుకుంటాం. సో దాని వల్ల లోవర్ ఆర్మ్ పోవడము, బ్యాక్ షాక్ అబ్జర్వ్ పోవడం, అవన్నీ మన మిస్టేక్స్. సో అండ్ మీకు పెద్దగా భారీ మూల్యం ఏం చెల్లించాల్సిన అవసరం ఉండదు. సర్వీస్ సెంటర్ తీసుకపోయినా మంచి పాకెట్ ఫ్రెండ్లీ కాస్ట్ లో అయిపోతూ ఉంటుంది. అండ్ ఇది డీజిల్ కాబట్టి నీకు మైలేజ్ ఎంత ఇస్తుంది? ఇది మాన్యువల్, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్ ఎంత ఇస్తుంది మైలేజ్? హైవేలో వెళ్తే ఈజీగా 24 ఇస్తుంది, 24. సిటీలో 18-19. సో యావరేజ్ గా ఇప్పుడు 1 lakh kilometers తిరిగినా కూడా యావరేజ్ దీనికి 20 ఉంది. యావరేజ్ 20, ఇప్పటికీ యావరేజ్ అయితే 20 వస్తుంది. మంచి చల్లగా ఏసీ తగులుతూ ఉంటుంది కార్. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మొత్తం కంప్లీట్ బ్లాక్ ఇంటీరియర్స్ అయితే కార్ ఉంటుంది అనమాట. నీకు ఒకవేళ డిజైర్కి పోతేనే నీకు ఆ బీజ్ అండ్ బ్లాక్ కలిపి దాన్ని డిఫరెంట్గా చూపిస్తారు. కానీ అండ్ వెనక సీటింగ్ స్పేస్ కానీ, కాకపోతే దీంట్లో నాకు తెలిసి స్టోరేజ్ ఏరియా ఎక్కువ ఉంది కదా, ట్రంక్ స్పేస్ ఎక్కువ ఏమనిపించింది. బేసిక్ అప్పటి టైంకి మనకి ట్రంక్ స్పేస్ గురించి అంత నాలెడ్జ్ డిజైర్కే పోతుండే, సో డిజైర్కి వెళ్ళే వాళ్ళం. అడిషనల్ గా నువ్వు ఏం చెప్పలే, బండి ఎట్లుంది అట్లనే ఉంది, అట్లానే ఉంది. ఇది ఎన్నో బంపర్? ఇది రెండో బంపర్. ఎంత? ఒకటి 7,000 చేంజ్ వస్తుంది. అంటే మనం షోరూమ్ లో చేయిస్తే బయటకి చాలా తక్కువ దొరుకుతుంది, 3,000-3,500. ఇది ఆల్రెడీ వచ్చేస్తుంది. థర్డ్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నావు? నెక్స్ట్ కారే మార్చాలి. ఇదే కాకపోతే ఇది ఉంచుకుంటా కారు మైలేజ్ కోసమా? లేదు, ఇది యాక్చువల్లీ మన IOCL దగ్గర పెద్ద గుంటుంటే స్టంట్ మ్యాన్ లాగా స్టంట్ చేశాను అనమాట. ఇట్లా ఎగిరింది కారు. ఫాగ్ ల్యాంప్స్ కి ప్లేస్ ఉంది కానీ మొత్తం కంప్లీట్ గా కవర్డ్ ఉంది. చాలా మటుకు టాటూస్ ఉన్నాయి కదా కార్ మొత్తం. ఇదంతా చాలా కాంపిటీషన్ పైన జరిగిన పని. ఇది నువ్వే పెట్టావు కదా? ఇది కాదు నేను పెట్టింది రైట్ సైడ్, అది వేరే బంపర్, అది పాత బంపర్ అది. ఓకే, బేసిక్ కార్ లో చాలా ఏరియాస్ అంటే కంప్లీట్ ఓవరాల్ ఉంటుంది. మెయిన్ దీని అట్రాక్షన్ అనేది ఏంటంటే బ్యాక్ సైడ్ ఉంటుంది.
బ్యాక్ సైడ్ అద్దరిపోద్ది, కార్ డిజైన్ బాగుంటుంది, దాని మీద ఉన్న టాటూలు కూడా బాగుంటాయి. ఒకసారి దీని బ్యాక్ సైడ్ చూపిస్తుంది రండి. సో యాక్చువల్గా చాలా మందికి సీక్రెట్ ప్లేసెస్ కావాలనిపిస్తూ ఉంటుంది అన్నమాట కార్లో, ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా పెట్టుకోవడానికి, లేకపోతే గోల్డ్ కాయిన్స్ కానీ జెమ్స్ కానీ అలాంటివి. సో వీడు ఏంటంటే లోపల అయితే సేఫ్ ఉంటుంది కదా అని బయట ఎవరు గెస్ చేయని ప్లేసెస్లో ఇలాంటి ఓపెనింగ్స్ అయితే పెట్టుకున్నారు. సో దీంట్లో నువ్వు కావాల్సిన సామాన్లన్నీ వేసేసుకోవచ్చు, ఎవరికి కనబడదు. అలా కాకుండా రెయిన్ వాటర్ హార్వెస్ట్ అని తెలంగాణ గవర్నమెంట్ ఎప్పటి నుంచో చెప్తా ఉంది, వాటర్ని సేవ్ చేసుకోండి అని. సో ఇక్కడ పడే వాటర్ అంతా దీంట్లోకి వెళ్ళిపోద్ది, సేవ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. తర్వాత ముఖం కడుక్కోవడానికో దేనికో దానికి వాడుకుంటూ ఉంటాడు. కార్ విండ్షీల్డ్ క్లీనర్ కి వాడతాం. ఓకే. అండ్ వెనక ఇదంతా యాక్చువల్గా పెయింట్ మొత్తం గలీజ్ ఉందన్నమాట. ఎన్నోసార్లు చెప్పినా మీకు పెయింట్ ప్రొటెక్షన్ అవన్నీ చెప్పి అని. ఈ కార్ కలరే నాకు వద్దంటే దానికి ఎందుకు నేను సేవ్ చేస్తాను అన్నాడు. సో వెహికల్ అయితే ఇట్లానే ఉంది. ఈ రేంజ్లో కూడా ఉంటాయి బయట. సో బార్గెన్ ఇంకా గట్టిగా చేయొచ్చు. ఒకవేళ వీడు అమ్ముతా అంటేనైతే మంచి బార్గెన్ చేసుకోవచ్చు, కానీ అమ్మడట ఈ వెహికల్ని ఎప్పటికీ. అండ్ అంతే, నాకు తెలిసి ఇంకేం లేవు పెద్దగా, ఏమని అసలు ఏం రిపేర్ చేపిలే. ఎట్లయితే డే 1 నుంచి ఉందో నీకు బంపర్లు చేంజ్ చేస్తూ వచ్చారన్నమాట. ఆ రేంజ్ వరకు డ్యామేజ్లు వెళ్ళినాయి కాబట్టి. ఈవెన్ ఇది చూసినా కూడా ఆల్రెడీ లప్పం బ్రేక్ అయిపోయింది. సో 1 lakh ప్లస్ ఈ యొక్క వెహికల్ తిరిగింది కాబట్టి బేసిక్గా చాలా మటుకు డీజిల్ ఇంజన్స్ గివప్ ఇచ్చేస్తూ ఉంటాయి, అంటే మెయింటైన్ చేయకపోతే, లేకపోతే లక్షలు తిరుగుతుంది. 1 lakh తర్వాత కూడా అసలు దీని యొక్క సౌండింగ్ ఎలా ఉంది, వైబ్రేషన్ ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం. అసలు నువ్వు డాంపర్స్ మార్చినావు దీన్ని? ఏం మార్చలేదు, వీడేం డాంపర్లు ఏం మార్చలే అంటే. ఒకసారి అయితే మనం దీని యొక్క సౌండ్ అయితే ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఇంత సౌండ్ మనకి బానెట్ ఓపెన్ చేసి ఉన్నప్పుడు వచ్చింది. ఆల్రెడీ మనకి పైన ఇన్సులేషన్ ఉంది, ఫైర్ వాల్ ఇన్సులేషన్ కూడా ఉంది వెహికల్కి. అండ్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. అప్పట్లో 4 cylinder ఇస్తుండే, అక్కడ మన బ్యాటరీ అండ్ ఎయిర్ ఇంటేక్, విండ్షీల్డ్ వాషర్, కింద ఇంజిన్ ఆయిల్ చెక్ చేసుకోవచ్చు. ఒకసారి బోనెట్ క్లోజ్ చేస్తే సౌండ్ ఎలా ఉందో చూద్దాం. సో ఇది ఒక బేర్ మినిమం సౌండ్ అని చెప్పుకోవచ్చు. ఆ టైంలో ఏదైతే వెహికల్ ఆబ్వియస్లీ ఇంకా మింటికి తీసుకెళ్ళచ్చు నువ్వు, ఒకవేళ దీని యొక్క కార్బన్ కంప్లీట్గా క్లీన్ చేయించుకుంటే, అలాంటివి చేయించుకుంటేనైతే ఇంకొంచెం సైలెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దీనికి యాక్చువల్గా టర్బో ఉంది కాబట్టి ఒక్కసారి విజిల్ వేద్దాము, ఎట్లుంటుందో చూద్దాం. ఆ టర్బో విజిల్ ఎవరైనా ఒకవేళ గమనిస్తేనైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా తక్కువ, అందరికి వినబడదు అది. మొత్తం ఇంత పెద్ద సౌండ్లో సపరేట్ సౌండ్ ఒక ఫ్రీక్వెన్సీలో వస్తూ ఉంటుంది. మనం ఏదైతే స్టార్టింగ్లో ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మారుతిని ఒక పర్పస్కి నేను చాలా మటుకు హేట్ చేసేవాడిని కదా, సేఫ్టీ వైజ్. 110% చెప్తా ఇదైతే సేఫ్ వెహికల్ కానే కాదు. కాకపోతే లిమిటెడ్ స్పీడ్స్లో పోతే మాత్రం యూఆర్ ఆల్వేస్ సేఫ్ వెన్ కంపేర్ టు ఎ బైక్ మీద 4 members 5 members ఇప్పటికి ఎంతోమందిని చూస్తుంటాం మనము. దాంట్ మీద తిరగడం కంటే ఈ యొక్క కార్ కొనుక్కుంటే ఎక్స్ట్రా బెనిఫిట్స్, మంచి సేఫ్టీ ఫ్యామిలీ మొత్తానికి మనకి. అండ్ ఆబ్వియస్లీ ఈ రోజున్న ఎయిర్ పొల్యూషన్కి వీటికి కూడా మనకి మస్తు మనం ఎగ్జిట్స్ అయితే కనబడుతూ ఉంటాయి. యాక్చువల్గా మరి ఇంత అన్సేఫ్ వెహికల్, ఎంత లెస్ వెయిట్ ఉంటుంది కదా, ఆల్రెడీ చాలా తిరిగిండు 1 lakh ప్లస్. ఒకసారి అడుగుదాం అసలు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది హైవేలో. ఒకవేళ మ్యాక్సిమం ఏ స్పీడ్లో పోతే సేఫ్గా ఫీల్ అవుతాము, ఏ స్పీడ్లో పోతే ఇక పోయినట్టే అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు హైవేలో పోతుంటావు కదా, ఎంత మ్యాక్సిమం స్పీడ్కి వెళ్తావు? సో ఫస్ట్ దీన్ని టెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఆల్మోస్ట్ 140కి వెళ్ళాం. ఇది ఎప్పుడు కార్ కొన్న ఒక 3-4 monthsకి. కానీ 140లో ఈ మారుతి బండ్లకి వైబ్రేషన్ వస్తుంది, చాలా వైబ్రేషన్ వస్తుంది. అలా ప్రశాంతంగా పడుకున్న మా నాన్న ఇలా లేచి ఒకసారి ఇట్లా ముఖం చూసాడు. ముఖం చూసి తర్వాత స్పీడోమీటర్ 140లో పోతుంది. బాబు ఈ కారు 140లో ఆగదమ్మా, తగ్గించేసుకుంటే బెటర్. అప్పటి నుంచి హైవేస్ లో మోస్ట్లీ 100-120 ఈ మధ్యలోనే. ఎందుకంటే దీని బ్రేకింగ్ కెపాసిటీ కూడా 140 దగ్గర పనిచేయదు. సడన్ బ్రేక్స్ చేసామంటే గాన్ కేస్. సో ఇది స్టార్టింగ్ లో. తర్వాత ఒక రోజు నువ్వు నేనే ఓఆర్ఆర్ ఎక్కినప్పుడు మళ్ళీ ట్రై చేద్దాము అసలు ఎంత టాప్ స్పీడ్ పోతుందని చెప్పి, గుర్తుందా? ఆ రోజు ఇది 150 కొట్టాం. హెవీ వైబ్రేషన్. ఎవ్రీ కార్ కి ఒక పాయింట్ RPM దగ్గర ఖచ్చితంగా వైబ్రేషన్ అనేది హిట్ అవుతుంది. దీనికి 140లో వస్తుంది, 140 దగ్గర వస్తుంది. ఆ రోజు మనం 150 దగ్గర కూడా ఇట్లా ఒక టర్న్ వస్తే టర్న్ చేద్దాం అనుకున్నప్పుడు కార్ గాల్లోకి ఎగిరిపోతుంది ఏమో అన్నంత ఫీలింగ్ వచ్చింది. చాలా లైట్ వెయిట్ కాబట్టి అంత హై స్పీడ్స్ లో వెళ్తుంటాం కదా, నీకు ఈవెన్ ఈ బంప్స్ వచ్చినప్పుడు కూడా భయం వేస్తా చాలా భయం వేస్తుంది. బంప్స్ నువ్వు ఇప్పుడు ఓవరాల్ మీద వెళ్తుంటే నీకు ఎగ్జిట్ ఇంకా ఎంట్రీ పాయింట్స్ దగ్గర నీకు వైరింగ్ వేసినప్పుడు అక్కడ కొంచెం పంపిస్తాడు ఇట్లా. దాని మీద నుంచి దీన్ని 120-140లో తీసుకోపోతే నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి రంబుల్ స్ట్రిప్స్ మీద కూడా బండి జరిగిపోతూ ఉంటుంది. ఈ కార్ కాదు, వేరే హెవీ వెహికల్స్ కూడా జరుగుతాయి, కానీ ఇది జరిగినంత జరగవు. అవి చాలా లైట్గా ఇంపాక్ట్ తీసుకుంటే ఇది మాత్రం హెవీగా ఇంపాక్ట్ తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా నడుపుకునే వాళ్ళకి మాత్రం ఈ కార్ 100% అయితే 200% వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తుంది. అండ్ బాగా యూజబుల్ కూడా. అండ్ ఒకవేళ నువ్వు 3 lakhs కొన్నా కూడా పెద్ద
పెద్దగా లాస్ కూడా ఏం పోవు. అండ్ ఒకవేళ మళ్ళీ తర్వాత అమ్మేద్దాం అనుకున్నా కూడా, ఎందుకంటే మారుతికి ఎప్పుడైనా బయర్ రెడీగా ఉంటాడు, నువ్వు జస్ట్ పోస్ట్ చేయడం ఆలస్యం. నా పర్పస్ ఏందో కూడా క్లియర్గా చెప్తాను. అందరికీ కార్ ఉండాలనేది ఫస్ట్ థింగ్, నా ఒక మెయిన్ పాయింట్. అది బడ్జెట్తో సంబంధం లేదు, ఎందుకంటే బ్యూటిఫుల్ కార్స్ ఎన్నో వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. వాళ్ళు ఒకవేళ మార్కెట్లో అవైలబుల్ ఉంటే దాంట్లో కొనడంలో తప్పే లేదు. గవర్నమెంట్ అంటా ఉంటుంది భయపడకండి, ఏంది పాత వెహికల్స్ ఆపేయాలి అవన్నీ ఏం లేదు. ఫిట్నెస్ పర్ఫెక్ట్గా ఉంటే నువ్వు వెహికల్ని ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. ఈవెన్ టుడే జెన్1 ఎంతో మంది వాడుతున్నారు, దానికి ముందున్న వెహికల్స్ కూడా ఇంకా ఆన్ రోడ్లో సక్సెస్ఫుల్గా తిరుగుతూ ఉన్నాయి. సో ఈ యొక్క ఏదైతే సెకండ్ హ్యాండ్ సిరీస్ ఏదైతే స్టార్ట్ చేసినాం మనము, మీరు ఇంకేం కార్లు కొనాలనుకుంటున్నారు సెకండ్ హ్యాండ్ సిరీస్లో, అండ్ బడ్జెట్ ఏందో ఒకవేళ మీరు కానీ కింద కమెంట్ సెక్షన్లో పెడితే, ఆ బడ్జెట్లో బెస్ట్ కార్ ఏదైనా ఉందంటే దాన్ని కూడా ఖచ్చితంగా తీసుకొచ్చి రివ్యూ చేసి ఈవెన్ ఓనర్ని కూడా తీసుకొస్తేనైతే మీకు పిక్చర్ క్లారిటీగా ఉంటుంది. సో ఈ యొక్క సిరీస్ కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎంతమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, అది చేస్తే సరంత మోటివేషన్ పెరుగుతుంది మాకు కూడా. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త కారో లేకపోతే ఇలాంటి కార్స్తోనో మళ్ళీ కలుద్దాం.